పాకిస్తాన్ మరొకసారి బరితెగించింది. వరుసగా 2 సార్లు దెబ్బతిన్నా పాక్ కి బుద్ధి రాలేదు. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై పాక్ దాడులకు పాల్పడుతోంది. జమ్మూలో భారీ పేలుడు, ఎయిర్ రైడ్ సైరన్స్ వినపడుతున్నాయి. ముందు జాగ్రత్తగా జమ్మూ ప్రాంతంలో బ్లాక్అవుట్ చేశారు. సాంబా సెక్టార్లోనూ కాల్పులకు తెగపడింది పాక్. ధీటుగా ఎదుర్కొంటోంది భారత బలగాలు. పాక్ డ్రోన్లను కూల్చివేస్తోంది. పాకిస్తాన్ మరొకసారి బరితెగించింది. వరుసగా 2 సార్లు దెబ్బతిన్నా పాక్ కి బుద్ధి రాలేదు. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై పాక్ దాడులకు పాల్పడుతోంది. జమ్మూలో భారీ పేలుడు, ఎయిర్ రైడ్ సైరన్లు వినపడుతున్నాయి. ముందు జాగ్రత్తగా జమ్మూ ప్రాంతంలో బ్లాక్అవుట్ చేశారు. సాంబా సెక్టార్లోనూ కాల్పులకు తెగపడింది పాక్. ధీటుగా ఎదుర్కొంటున్నాయి భారత బలగాలు. పాక్ డ్రోన్స్ ని కూల్చివేస్తున్నాయి. రైట్, పాకిస్తాన్ మరొకసారి కాల్పులకు తెగబడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి అందిస్తారు. రాజు. అక్షయ, భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ డ్రోన్లను అక్కడ భారత రాడార్ వ్యవస్థ వాటిని కుప్పకూలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే జమ్మూలో ఏదైతే ఒకసారి ఒక డ్రోన్ పేలుడు కనిపించింది. దాంతో ఇప్పుడు జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు. భారీగా సైరన్లు ఇస్తూ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. సో ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పూంచ్ తో పాటు కుప్వారా, బందీపురా నియంత్రణ రేఖ వెంబడి ఒకవైపు కాల్పులు జరుపుతుంది. మరోపక్క సాధారణ ప్రజలను సైతం టార్గెట్ చేసి వాళ్ళపై కాల్పులకు తెగబడింది. ఇంకోవైపు ఏదైతే జమ్మూలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో బస్ స్టాండ్ కు అతి సమీపంలో డ్రోన్ కనిపించింది. అదే సమయంలో పేలుడు శబ్దాలు కూడా. దాంతో ఇప్పుడు జమ్మూను మొత్తం బ్లాక్అవుట్ చేశారు. జనమంతా ఎక్కడికక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు సైతం వెంటనే రంగంలోకి దిగారు. ఆ డ్రోన్ ఎక్కడ కూలింది, ఆ డ్రోన్ ను భారత రక్షణ వ్యవస్థ ఎక్కడైతే అటాక్ చేశారనేది కూడా ఈ రోజు రాత్రి మొత్తం వీళ్ళు ఏదైతే దాడులకు తెగబడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో భారత ఆర్మీ అయితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. అక్షయ. ఓకే రాజు. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా పాక్ డ్రోన్ల దాడికి దిగింది. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడింది. భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సైరన్స్ తో ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేశారు. 6 చోట్ల డ్రోన్స్ తో దాడికి తెగబడింది పాకిస్తాన్. జమ్మూ, ఆర్ఎస్పురా, చానీ, హిమత్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్స్ ని కూల్చివేసింది భారత్. F-16 ను ప్రయోగించింది పాక్ ఆర్మీ. దీంతో S-400 ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది ఇండియన్ ఆర్మీ. इधर आ जाओ पीछे। नहीं चला हुआ लाइट बंद करो ले रहे हैं कर रहे हैं
भैया उधर भैया उधर भैया साइड हो जाना प्लीज साइड 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 लाइट को पेरुपड़ी मारेंगे हेलो हाँ साइलेंट साइलेंट का लिख इधर आ जाओ पीछे नहीं चला हुआ लाइट बंद करो ले रहे हैं कर रहे हैं